మేషరాశి వారికి ఈ వారం సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత అనుకునే పరిస్థితులు ఉన్నా ఏదో విధంగా చేతి దాకా వచ్చి చేయి జరిపే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్త వహించాలి. H1B వీసా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తోంది. నలుగురిలోనూ మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలని, మాట మీద నిలబడాలని ఎంతో ప్రయత్నం చేస్తారు. కానీ సన్నిహిత వర్గం మీకు భిన్నంగా ఉంటుంది. మీ పైన దుష్ప్రచారాలు చేసి ఏదో విధంగా పేరు పోగొట్టాలనే ప్రయత్నాలు చేస్తారు. ఎవరు ఎన్ని విధాలు చేసినా దైవానుగ్రహం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ సమయస్ఫూర్తి అన్నిటికీ మీ తెలివితేటలు ఉపయోగించి ముందు పదంలో నడిపించడానికి ప్రయత్నాలు చేస్తారు. అలాగే సాధిస్తారు కూడా. వ్యాపారంలో అభివృద్ధి బాగున్నప్పటికీ ఈ వ్యాపారం ఎందుకు చేస్తున్నామా, ఇది మానేసి ఇంకో చోటికి వెళ్దాము, లేదా ఉద్యోగం చేద్దాం, లేదా భాగస్వామ్యం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనే ధోరణికి వస్తారు. అయితే వ్యాపార అభివృద్ధి మటుకి మీకు మీరుగా చేసుకోవడం చెప్పదగినది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించాలంటే ఏదో అడ్డంకి అనేది ఏర్పడుతూ ఉంటుంది. వీరికి ఏ నడిచిన ప్రారంభమైంది, ఏ పని చేసినా నిదానంగా సాగుతుంది. ఏదైనా కొనాలన్నా అమ్మాలన్నా పరిస్థితులు సానుకూలంగా లేవు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఏదైనా స్థలాలు కానీ బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ కానీ చేయవచ్చు. అవి భవిష్యత్తులో మీకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రతి చిన్న విషయానికి అలసట, మానసికమైన ఆందోళన ఎక్కువ ఉంటుంది. అలాగే విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ఆటంకాలు ఎదురవుతాయి. వచ్చిన ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపే అవకాశం ఉంటుంది. గ్రీన్ కార్డ్, H1B విషయంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుంది. ప్రతిదీ చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా కొంత బాగున్నప్పటికీ మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది. ఏలినాటి శని నడుస్తోంది. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగినది. అలా కాని పక్షంలో ప్రతిరోజు శని స్తోత్రం పఠించినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అలాగే బంధువులలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మీరే చిన్న మాట చెప్పినా దాన్ని వక్రీకరించే వారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఈ వారం సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండడం చెప్పదగినది. లేకపోతే బంధువులలో ఇబ్బందులు వచ్చే అవకాశం, చిలిపి గాలివాన అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి.